విజయనగరం జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ అయినటువంటి గొంపకృష్ణ గారు ఈరోజు స్థానిక సమస్యలపైన, అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలపైన మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన మాటల్లో మనం అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. సార్ చెప్పండి సార్. ఇప్పుడు ఈ మధ్యకాలంలో మీరు ఎస్కోట నియోజకవర్గంలో ఏ సమస్య వచ్చినా సరే సోషల్ మీడియాలో కానివ్వండి, పత్రికల్లో కానివ్వండి వెంటనే స్పందించడం, దాని మీద పై అధికారులకి, అదేవిధంగా మంత్రులకి, ఎమ్మెల్యేల దృష్టికి తీసుకొని వెళ్ళడం, అదేవిధంగా ఆ కార్యక్రమం అయ్యేదాకా కూడా మీరు చిత్తశుద్ధితో పనిచేయడం అనేది ఈ మధ్యకాలంలో చూసాం. అందులో ముఖ్యంగా మన గిరిజన గ్రామం అయినటువంటి దారపర్తి పంచాయతీలో కురిడి గ్రామంలో చాలా ఎత్తైన కొండల వెనకాతల ఉన్నటువంటి స్కూల్కి వెంటనే లోకేష్ గారితో మాట్లాడి మంజూరు చేయడం జరిగింది. దాని మీద మీరు ఎలాంటి కసరత్తు చేశారు సార్? ఆ స్కూల్ రావడాన్ని అంటే స్కూల్ వచ్చే విధానం ఏంటంటే అండి, లోకల్ స్థానికంగా ఉన్న కొందరు గిరిజనులు సోషల్ మీడియాలో ఒక పోస్టర్ డిజైన్ చేశారు. పిల్లలు వాళ్ళ పేరెంట్స్‌తో ఆ పోస్టర్‌లో కలెక్టర్ గారు మాకు స్కూల్ కావాలి. స్కూల్ ఇప్పించండి మేము చదువుకుంటాం అని ఆ పోస్టర్ డిజైన్ చేశారు. సో, తర్వాత మా టీమ్ అంతా సోషల్ మీడియాలో ఏం జరుగుతుందనేది కొంత చూస్తుంటారు కాబట్టి, అది మా దృష్టికి తీసుకొచ్చారు. ఇట్లా ఇలా పలానా దారపతి పంచాయతీ కురిడి విలేజ్‌లో పిల్లలు 30-35 మంది దాకా ఉన్నారు. వాళ్ళు స్కూల్ లేదు. వాళ్ళు స్కూల్‌కెళ్ళాలి అంటే అక్కడి నుంచి 6:30, 7 కిలోమీటర్ల కొండ ప్రాంతంలో వాళ్ళ రోడ్డు మార్గం లేదు కాబట్టి కొంత కొంత నడుచుకొని వెళ్ళాలి. చాలా చిన్న పిల్లలు. అంటే ఎలిమెంటరీ స్కూల్. కాబట్టి స్కూల్ ఇస్తే బావుంటది అంటే ఫస్ట్ అది కలెక్టర్ గారికి పంపించాను నేను. కలెక్టర్ గారికి పంపించిన తర్వాత సార్ కూడా సోషల్ మీడియాలో ఇలాంటివేమైనా వస్తే యాక్టివ్‌గా ఉంటారు. సో, సార్ ఫస్ట్ నా దృష్టికొచ్చింది కృష్ణ గారు. మనం ఒకసారి నేను గూడా ఎంఈఓని, డీఓని, ఎంఈఓని పంపించి ఒకసారి ముందు మనం అసలేంటి అనేది చూద్దాం. ఈలోపు మీరు స్థానికంగా ఉన్న గిరిజనులతో కూడా మీరు మాట్లాడండి. ఆ తర్వాత ఏం చేద్దాం అన్నది చూద్దామని అన్నారు. కాదు సార్, నేను ఆల్రెడీ ఎంక్వైరీ చేశాను. మీతో ఫోన్ మాట్లాడే ముందే నేను స్థానికంగా ఉన్న గిరిజనులతోటి అందరితోటి మాట్లాడాను. ఇవి పరిస్థితులు. ఇప్పుడు ఆళ్ళకి రోడ్డు మార్గం లేదు. ఈ కురుడి నుంచి వాళ్ళెళ్ళి వేరే దగ్గరలో ఉన్న స్కూల్స్ ఎళ్తే 6:30 కిలోమీటర్లు ఉన్నాయి. రోడ్డు మార్గం లేదు. చాలా చిన్న పిల్లలు సార్. మనం గ్యారంటీగా పైకి తీసుకెళ్ళాలంటే అయితే మీరు ఆల్రెడీ ప్రైమరీ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశారు కాబట్టి, మన సైడ్ నుంచి పాజిటివ్‌గా మనం ఇక్కడి నుంచి రిపోర్ట్ రాద్దాం. పైకి పంపిద్దాం. ప్రాసెస్ ఫాలో అవుతూ అన్నారు. సరే సార్ అన్నాను. సో, జనరల్‌గా మేమేం చేస్తామంటే ఇలాంటి మేజర్ నీడ్ ఏదైనా ఉన్నప్పుడు వెంటనే లోకేష్ గారి దృష్టికి, ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్తాం. సో, తర్వాత ఈ విషయాన్ని మేము ఆ పోస్టరు, ఆ మెసేజెస్ ఫార్వర్డ్ చేసాం పైకి లొకేషన్‌కి. లోకేష్ గారికి ఫార్వర్డ్ చేస్తే సారు వెంటనే ఒకవేళ మీరు చెప్పింది ఇవన్నీ కరెక్టే అయితే ఈ స్టాటిస్టిక్స్ అక్కడ స్కూల్ అవసరం అనుకుంటే, మనం ఎప్పుడూ కూడా చిన్న పిల్లల చదువుకి దగ్గరలో స్కూల్ ప్రొవైడ్ చేయాల్సిన బాధ్యత మనది. అందులోను గిరిజనులు అంటున్నారు కాబట్టి ఖచ్చితంగా మనం చేద్దాం. నేను కలెక్టర్ గారిని ఫాలో అవుతూ రిపోర్ట్స్ పంపించండి అని చెప్పారు. సరే సార్ అన్నా. సో, తర్వాత కలెక్టర్ గారు రిపోర్ట్ పంపించారు. రిపోర్ట్ పంపించిన తర్వాత అది పాజిటివ్‌గా యాక్సెప్ట్ చేసిన తర్వాత స్కూలు ముందు ఇమ్మీడియేట్‌గా ఈ అకాడమిక్ ఇయర్‌కి మనం బిల్డింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయలేం కాబట్టి, టెంపరరీ బిల్డింగ్‌లో ఎక్కడో ఒక దగ్గర స్కూల్ పెట్టి, ముందు ఇద్దరు టీచర్స్‌ని అక్కడ అలొకేట్ చేస్తే, సో, నెక్స్ట్ 6 వచ్చే రానున్న 5, 6 నెలల కాలంలో బిల్డింగ్ ఎలాగా, ఎక్కడ, ఏం చేద్దాం అన్నది మనం ఒక ప్రణాళిక రచిద్దాం. ముందైతే ఒక టీచర్స్‌ని అలొకేట్ చేసి, ఇప్పుడు ఎక్కడో దగ్గర ప్రైవేట్ భవనంలోనో, లేకపోతే ఏదైనా గవర్నమెంట్ భవనాలుంటే గవర్నమెంట్ భవనంలోనో పెట్టండి అని అన్నారు. ముందు మేము ఏమైనా గవర్నమెంట్ భవనాలు ఏమైనా ఉన్నాయా అని ఎంక్వైరీ చేస్తే లేవన్నారు. సో, ఒక ప్రైవేటు అతను షెడ్డేసుంది. అది మీరు వాడుకోండి సార్ పర్వాలేదనంటే, ఇప్పుడు ప్రెజెంట్ టెంపరరీగా దాంట్లో పెట్టాము. పిల్లలకి కావాల్సినటువంటి మ్యాట్సు, గ్రీన్ మ్యాట్సు, బుక్సు అన్నీ తీసుకెళ్ళి మేము ఆ రోజు యాక్చువల్‌గా డీఈఓ గారు, కలెక్టర్ గారు కూడా రావాలి. కానీ మనకి మోడీ గారి ప్రోగ్రామ్ దగ్గరలో ఉండడం వల్ల, కలెక్టర్ గారు ఆ ఏర్పాట్లలో బిజీగా ఉండడం వల్ల, ఇంకొకసారి వస్తా కృష్ణ మీరెళ్లి ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ వస్తున్నారు కాబట్టి, మీరెళ్లి అక్కడ పిల్లలందరికీ బుక్స్ అవన్నీ ఇచ్చి ధైర్యం చెప్పి, గ్రామస్తులతో కూడా మాట్లాడి, పర్మనెంట్ బిల్డింగ్ కట్టడానికి కావాల్సిన స్థలం, ప్రభుత్వ స్థలం ఎక్కడైనా ఉందంటే, అది ఎంఆర్ఓ గారికి, ఎంఈఓ గారు లెటర్ పెడతారు. తర్వాత మనం అడ్వాన్స్ పొజిషన్ ఇచ్చి, బిల్డింగ్ కూడా త్వరలోనే మనం స్టార్ట్ చేద్దాం. సో, నెక్స్ట్ అట్‌లీస్ట్
నెక్స్ట్ అకాడమిక్ ఇయర్‌కి కంప్లీట్‌గా ఫుల్ ఫ్లెడ్జ్డ్ బిల్డింగ్ వచ్చేటట్టు చూద్దాం. ఈలోపు మీరు ఈ ప్రైవేట్ దీంట్లో స్టార్ట్ చేయండి అంటే, ఆ స్కూల్ ఆ విధంగా స్టార్ట్ చేయండి. లోకేష్ అన్నకి ఒక మెసేజ్ పెడితే వితిన్ 1 అవర్ లోపు ఆయన మళ్ళా డిపార్ట్‌మెంట్‌తో ఎంక్వైరీ చేసి అన్నీ మాట్లాడి, "యెస్ మనం చేద్దాం. మీరు ముందు టీచర్స్‌ని అసైన్ చేసి ఈ అకాడమిక్ ఇయర్ నుంచి స్టార్ట్ చేయండి" అని అన్న ఒక మెసేజ్‌కి రెస్పాండ్ అయ్యారు.